చేయడానికి రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీఓకు బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. కొనుగోలు కేంద్రంలో ఆన్లైన్ సమస్యలతో ఇప్పటి వరకు 2000 క్వింటాల పత్తి మాత్రమే కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఆన్లైన్ సమస్యలతో రైతులను తిప్పి పంపడం వల్ల బయట దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవాల్సి వస్తుందన్నారు. అలాగే వ్యవసాయ అధికారులు పత్తి పంట సర్వే సరిగ్గా చేయకపోవడంతో రైతులు పత్తి పంటను అమ్ముకోవటంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎకరానికి 7 క్వింటాలు కొనుగోలు చేసే నిబంధనను సడలించి ఎకరానికి 10 నుండి 12 క్వింటాల పత్తిని కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వం సీసీఐ వాళ్ళు అనేక కొరువులు పెట్టడం వల్ల పత్తి రైతులు అమ్ముకోవడం కోసం బాగా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పేరుకే సీసీఐ కొనుగోలు కేంద్రం పెట్టడం తప్ప అసలు కొనుగోలు అనేది దాదాపు నెల రోజులు అవుతుంది. ఒక 2000 క్వింటాలు మాత్రమే కొనుగోలు జరిగింది ఒక మిల్లులో. అదేవిధంగా ఆన్లైన్ లేదని చెప్పేసి రైతులను తిప్పిపప్పడం వల్ల వాళ్ళ అవసరాల కోసం ప్రైవేటు వ్యాపారుల దగ్గర పోవడం వల్ల తక్కువ ధరకు పెట్టడం జరిగింది. క్వింటాలకు 8,110 రూపాయలు ఉంటే కనీసం 4,500, 5,000 కూడా పెట్టలేని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అప్పుడు పత్తి పంట వేసినప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో పంట నమోదు చేయడం వల్ల ఇప్పుడు ఇబ్బంది జరుగుతుంది. అందులో ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే తీసుకుంటామని చెప్పేసి సీసీఐ వాళ్ళు చెప్పడం వల్ల ఎకరానికి కనీసం 10-12 క్వింటాలు కొనుగోలు చేస్తే కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానివల్ల కూడా ఇబ్బంది జరుగుతుంది. అందుకోసమే ఈ రోజున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పత్తి రైతులకు అమ్ముకోవడం విధంగా ప్రభుత్వ నిబంధనలు ఉండాలని చెప్పి కోరుకుంటుంది. గతంలో కూడా ప్రభుత్వం సీసీఐ వాళ్ళు సీసీఐకి ఆదేశించినా కూడా సీసీఐ వాళ్ళు తక్కువ మొత్తంలో కొనుగోలు చేసి రైతులకు కూడా పూర్తిగా నష్టం జరిగింది. కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా అమ్ముకుంటే న్యాయం జరుగుతుందని చెప్పారు. కాబట్టి అదేవిధంగా రైతులకు కూడా అమ్ముకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పే సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.